ఫ్రెండ్స్, ఆర్ యూ ఫ్రెండ్స్? మీరందరూ బాగున్నారా? మేము బాగున్నాం. మీరందరూ బాగుండాలని, అందులో నేనుండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో అనమాట. వెన్న చిలికేస్తున్నాము. ఇది పెరుగండి. ఈ పెరుగులోని మీగడ రోజు డైలీ తీస్తాను ఈ విధంగా. ఇది బౌల్ నిండింది. ఇప్పుడు మనము చిలికేసుకుందాం. మీగడని వెన్న వేసేసుకుందాం. మనం ఈ బౌల్లో వేసేసుకుంటాం. ఇప్పుడు మీగడంతా ఈ బౌల్లో వేసేసాను. ఇప్పుడు ఈ మజ్జిగ అంతా మనం చిలికేసుకోవాలన్నమాట. ఇది చిలికేసినాక చూపిస్తానండి. ఈ విధంగా మజ్జిగ చిలికేసుకోవాలండి. మనకు వెన్న సపరేట్ అయిపోతుంది ఇట్లా చిలుకుతూ ఉంటే. మనం పెద్ద బౌల్ తీసుకున్నామంటే ఇది మనకు ఇట్లా మజ్జిగ చిలికేటప్పుడు చిటుకులు అనేది కింద పడిపోకుండా ఉంటాయండి పెద్ద బౌల్ తీసుకుంటే. అందుకు నేను పెద్ద బౌల్ తీసుకుని చిలుకుతున్నాను మజ్జిగ. ఈ విధంగా చిలికేస్తే వెన్న అనేది ఒక సైడ్ వచ్చేస్తుంది. చాలాసేపు చిలకాలండి. ఇట్లా చిలకలేమంటే మిక్సీకైనా వేసేసుకోవచ్చు. చిన్న కవంతో అయినా బాగా ఈజీగా వచ్చేస్తుంది. మనం ఈ విధంగా చేతులతో అనేస్తూ ఉండాలి. చూడండి, ఒక సైడ్ అటు సైడ్ వచ్చేసింది ఇదంతా. అలాగనే అంటూ ఉండాలి మనం. అంతా చిలికేసానండి. ఇప్పుడు మనం వీటిలో వాటర్ మిక్స్ చేద్దాము. వాటర్ మిక్స్ చేసి కలుపుకోకుండా ఒక సైడ్ పెట్టేస్తే వెన్న అనేది పైకి వచ్చేస్తుంది. ఇంకా కలుపుకోకుండా ఇలాగనే పెట్టాలండి గిన్నెని. అది కొద్దిసేపు ఉన్నాక మనం వెన్న తీసేసుకుందాం. చూడండి, వెన్న అనేది పైకి వచ్చేసింది. ఇప్పుడు మనం ఇదంతా తీసేసుకుందాం. చూడండి, ఈ విధంగా వచ్చేసింది వెన్న. ఇదంతా తీసేసుకుందాం ఇప్పుడు మనము. ఇట్లా ఈ బౌల్కి తీసేసుకుంటున్నానండి వెన్న. చూడండి, చాలా సాఫ్ట్గా ఉంది వెన్న. ఇదంతా తీసేసుకుందాం ఇప్పుడు మనం. చూడండి, అంతా తీసేసుకున్నాం. ఇప్పుడు ఏం లేదు వీటిలోటి. ఇక్కడ బౌల్లో వేసాను అనమాట వెన్న అంతా తీసి. ఇంకేమన్నా ఉందేమో చూద్దాం. మళ్ళీ ఒకసారి కవం బట్టి అనేద్దాము ఒకసారి. ఈ మజ్జిగలో అయితే వెన్న అయితే రాలేదండి. ఇంకా అయిపోయింది కదా, ఇంకా రాలేదు. ఇప్పుడు మనం ఈ వెన్న కడిగేసుకొని మనం నెయ్యి తయారు చేసుకుందాం. వెన్నను కడిగేసి ఈ బౌల్లో వేసానండి. ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టేసుకుందాం. స్టవ్ మీద పెట్టేశానండి. వెన్న కరుగుతూ ఉంది నిదానంగా. మనం అది కరిగే లోపల ఈ మజ్జిగని మనం ఈ చిలికేసుకున్నాం కదా, ఈ మజ్జిగని ఎక్కువ వాటర్ అన్నమాట 20 లీటర్స్ అట్లా వాటర్ బకెట్లో వేసేసి చెట్లకు స్ప్రే చేయొచ్చు, లేకుంటే చెట్ల మొదట్లో వేయచ్చండి. ఇది మనం పెరుగులోని మీగడ స్టోర్ చేసినవి కాబట్టి ఇవి మనం మజ్జిగ తాగడానికి పనికిరావు కాబట్టి మనం ఇలా చెట్లకు వేసేస్తున్నాము. నెయ్యి కరిగిందండి. వీటిలో మనం కరివేపాకు వేసుకొని క్లోజ్ చేసేసుకోవాలా.
స్టవ్ కట్టేశానండి, క్యాప్ పెట్టాను చిడుతుందని. మనం మందపాటి గిన్నె తీసుకుంటే మనకు నెయ్యికి అడగడ్డుకోకుండా మాడకోకుండా ఉంటుందండి. నెయ్యి తయారైపోయింది. ఇప్పుడు మనం వడగట్టుకొని వేరే బౌల్లోకి తీసేసుకుందాం. నెయ్యి వడగట్టుకున్నానండి, నెయ్యి బౌల్కి వచ్చేసింది. ఫుల్గా ఎర్రగా కాగిందండి, వేడిగా ఉంది. మనం ఈ నెయ్యి కరగబెట్టుకున్నప్పుడు తమలపాకు కానీ, మెంతులు కానీ, కరివేపాకు కానీ అట్లా యాడ్ చేస్తే మంచి స్మెల్ వస్తుందండి. ఇప్పుడు నెయ్యి కరగబెట్టాం కదా, స్మెల్ అంతా వచ్చేస్తుంది. ఈ విధంగా నెయ్యి మనం చేసుకుంటే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే మనం అవసరాలకు ఉపయోగించుకోవచ్చండి. ఇది వేడి చల్లారాలండి. చల్లారిన తర్వాత మనం క్యాప్ పెట్టేసుకోవాలి.